ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం మరో అద్భుతమైన పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు ఇంటి వద్దే ఉండి మంచి ఉపాధి పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది. కేవలం ఉపాధి మాత్రమే కాకుండా బ్యాంకుల ద్వారా వీళ్ళకి 2 లక్షల వరకు సబ్సిడీతో కూడిన లోన్ అనేది అందించడం జరుగుతుంది. ఈ పథకాన్ని డిజిటల్ లక్ష్మీ స్కీమ్ 2025 అంటాం. ఈ పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని కొన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ డిజిటల్ లక్ష్మి పథకం ఏంటి, దీనికి ఎవరు అర్హులు, ఏ విధంగా ఈ పథకంలో మెంబర్గా జాయిన్ అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ వీటికి కావాలి, వీటికి కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఈ కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్గా లాంచ్ చేసినటువంటి లేటెస్ట్ స్కీమ్ ఏంటంటే డిజిటల్ లక్ష్మీ స్కీమ్ 2025. ఈ పథకం ప్రకారం ఈ పథకం ద్వారా రాష్ట్ర డ్వాక్రా మహిళలకు, ఎవరైతే డ్వాక్రా సంఘంలో మహిళలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చటం. ఈ డ్వాక్రా సంఘంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్, అది BA కానీ బీకామ్ కానీ BSc కానీ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ అంటే బీటెక్ అయినా కూడా ఒక గ్రాడ్యుయేషన్ కిందకి వస్తుంది. ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. రెండోది ఏంటంటే వీళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. సో ఒకటి డిగ్రీ చేసి ఉండాలి, రెండోది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే మినిమంగా ఎక్సెల్, వర్డ్ని హ్యాండిల్ చేయడం, అలాగే వెబ్సైట్ని అప్లికేషన్ ఫిల్ చేయడం, ఇలాంటి మినిమం స్కిల్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. ముందు క్రైటీరియా ఏంటంటే వీళ్ళు డ్వాక్రా మహిళల సంఘంలో ఒక సభ్యులై ఉండాలి, రెండోది గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మూడోది మినిమం కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఈ 3 కనుక ఉన్నట్లయితే మీరు ఆ పథకం క్రింద డిజిటల్ లక్ష్మీలుగా మారడానికి అర్హత అనేది పొందుతారు. ఇక ఈ పథకం తర్వాత మనకి ఏంటంటే దీని ద్వారా ఇంటి వద్దే ఉండి ఏ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు, అలాగే ఏ విధంగా బ్యాంకులు మనకి 2 లక్షల వరకు లోన్లు ఇస్తాయి ఇప్పుడు చూద్దాం. ఈ పథకం క్రింద మనం ఏంటంటే ముందుగా మనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ద్వారా అంటే జిల్లా కార్యాలయాల ద్వారా మనం డిజిటల్ లక్ష్మీలుగా మారిన తర్వాత మన ఇంటి ఆవరణలో ముందు ఫ్రంట్ రూమ్ ఏదైతే ఉందో అది ఒక ఆఫీస్ లాగా, కంప్యూటర్ ఇంటర్నెట్ సెంటర్లో మనం క్యాబిన్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులు కానీ లేకపోతే నేషనల్ బ్యాంకులు కానీ ఏ బ్యాంకులైనా కూడా ఈ పథకానికి కింద మీకు 2 లక్షల రూపాయల రుణం ఇస్తారు. దీని మీద మీకు 25 నుంచి 30% వరకు మీకు సబ్సిడీ అనేది ఇస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు 2 లక్షల రుణం లోన్ వచ్చిందనుకోండి, 25% అంటే మీరు కేవలం 1,50,000 రూపాయలు రీపే చేస్తే సరిపోతుంది. అది కూడా 5 years డ్యూరేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఈ 2 లక్షల లోన్ ఎందుకు ఇస్తారు, మీకు సెటప్ కోసం, ఆఫీస్ సెటప్ కోసం ఇస్తారు. ఈ ఫస్ట్ రూమ్ని ఒక క్యాబిన్గా మార్చుకోవడం, అంటే ఇంటి యొక్క ముందు రూమ్ని క్యాబిన్గా మార్చుకోవడం, దానికి కావాల్సినటువంటి కంప్యూటర్, ఇంటర్నెట్, తర్వాత మీకు ప్రింటర్, మీకు కావాల్సినటువంటి ఫ్యాన్లు ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఈ డబ్బుని మీకు రుణంగా లోన్గా అందించడం జరుగుతుంది. ఈ సెటప్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు, ఏం చేయాలి అంటే ఏదైతే మనకు మీ సేవ, మన ఊళ్ళలో ఉండేటటువంటి మీ సేవ ఏదైతే పని చేస్తుందో ఆ పని చేయవలసి ఉంటుంది. అంటే ఆధార్ అప్డేషన్ కానీ, ఆధార్లో చేంజెస్ కానీ, ఆధార్ అప్లై కానీ, పాన్ అప్లై కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ని ఫిల్ చేయడం, ఆ అప్లికేషన్ని సబ్మిట్ చేయడం, ఇవన్నీ కూడా ఏదైతే మనం మీ సేవ ఈ సేవలో చూస్తూ ఉంటామో ఆ అన్ని వర్క్స్ కూడా మీకు చేసేటటువంటి అర్హత అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని డిజిటల్ లక్ష్మిగా గుర్తించారు అంటే మీకు ఇవి చేసేటటువంటి అర్హత ఉంది అని చెప్పడం. ఈ విధంగా మీకు వచ్చేటటువంటి క్లయింట్స్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ అప్లై కోసం ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ చేత మీరు డబ్బులు తీసుకోవాలి, పాన్ కార్డుగా అప్లై చేయాలి. సో ఈ విధంగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఎక్కడ కూడా బయట పనిచేయవలసిన అవసరం అనేది ఉండదు. ఆ ఇన్కమ్ కూడా మీ ఏరియాని బట్టి మంచి ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా మీ సంఘంలో ఉండేటటువంటి, అంటే మీ ఊళ్ళో మీ ఏరియాలో ఉండేటటువంటి మీ సంఘం ద్వారా సో మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. తద్వారా మీరు మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఆ తర్వాత మీరు ఈ లోన్లో 50% లోన్ గనక మీరు క్లియర్ చేసినట్లయితే సో మళ్ళీ మీకు మినిమంగా 2 lakhs లోన్ అనేది విత్ 25% సబ్సిడీతో ప్రభుత్వం
ప్రభుత్వం అనేది అందిస్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మీరు డిజిటల్ లక్ష్మీలుగా మారి మీకు మీరు మంచి ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడ వెళ్ళక్కర్లా, ఒక ఫిక్స్డ్ టైం అనేది అవసరం లేదు. మీకు కుదిరిన టైంలో మీరు వర్క్ చేసుకొని మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఈ పథకానికి క్రింద మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ చెప్తాను. ఈ పథకం క్రింద మనం అప్లై చేయాలి అంటే ముందుగా మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో మనం సంప్రదించవలసి ఉంటుంది. సో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఈ ప్రోగ్రామ్ ఎలా లాంచ్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ వైజ్గా లాంచ్ చేస్తున్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మనం కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఈ పథకం లాంచ్ అయిందో లేదో తెలుస్తుంది. మీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒక ఆఫీస్ ఉంటుంది నాన్న, ఆఫీస్ పేరే మనం ఆంధ్రప్రదేశ్ రూరల్ ప్రాపర్టీ రిడక్షన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ రూరల్ పావర్టీ రిడక్షన్ ప్రాజెక్ట్ SERP సర్పంటం. మీ కలెక్టరేట్లో ఈ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో కనుక మీరు కన్సల్ట్ చేసినట్లయితే ఈ పథకం యొక్క కంప్లీట్ మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అక్రాస్ ద స్టేట్ వైజ్గా ఈ పథకాన్ని లాంచ్ చేయట్లేదు, పథకాన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా లాంచ్ చేస్తున్నారు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇప్పటికే ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. మీ డిస్ట్రిక్ట్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయిందో లేదో మీ యొక్క కలెక్టరేట్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కలెక్టరేట్ వెళ్ళాలి కష్టంగా ఉంటే మీ యొక్క మండల్ హెడ్ క్వార్టర్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఈ సెర్ప్ ఆఫీస్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. అక్కడ కూడా మీరు కన్సల్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఇది ఈ పథకం క్రింద మీకు లోన్ వస్తుంది. ప్లస్ మీరు ఒక చోట పని చేయవలసిన అవసరం లేదు. మీరు మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. రెండోది మీరు మహిళా సంఘం అంటే డ్వాక్రా మహిళా సంఘంలో సభ్యులై ఉండాలి. మూడోది ఏంటంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. సో మూడోది ఎలాగైనా మేనేజ్ చేసేవచ్చు. సో ఫస్ట్ రెండు అయితే మస్ట్గా మనం ఉండాలి. ఇది వీడియో. మహిళలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంతేకాకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.